ప్రోబయోటిక్. సో, దీని గురించి మనము ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం కదండీ. పేరెంట్స్‌కి డౌట్ ఏంటి అనంటే, బయట దొరికే ప్రోబయోటిక్స్ కొనుక్కొని తెచ్చి పిల్లలకి రెగ్యులర్‌గా ఇవ్వాలా అని. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రోబయోటిక్ అంటే ఏంటి అనంటే గుడ్ బ్యాక్టీరియా. సో, మన గట్‌లో ఎప్పుడు కూడా బ్యాడ్ బ్యాక్టీరియా పాపులేషన్‌ని కంట్రోల్‌లో ఉంచాలి అనంటే గుడ్ బ్యాక్టీరియా అవసరం. సో, ఈ గుడ్ బ్యాక్టీరియా మనం తినే చాలా ఫుడ్స్‌లో ఆల్రెడీ ఉంటుంది. అవి ఏంటి అనంటే ఒకటి కర్డ్, ఇంకొకటి మజ్జిగ. తర్వాత ఈ పాలతోనే తయారు చేసిన ఇంకొక ప్రోడక్ట్ ఏంటి అనంటే పన్నీర్. సో, వీటిల్లో ఎక్కువగా మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుందనమాట. ఇవి కాకుండా మనం రెగ్యులర్‌గా తినే ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ ఫుడ్స్ లైక్ ఇడ్లీ, దోస ఇవన్నీ కూడా మనం పిండి తయారు చేసిన తర్వాత ఓవర్‌నైట్ బయట పెట్టినప్పుడు ఫెర్మెంటేషన్ ప్రాసెస్‌లో గుడ్ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతాయి. సో, ఇవి రెగ్యులర్‌గా తీసుకుంటే మనకి మామూలు రెగ్యులర్ డోస్ ఆఫ్ ప్రోబయోటిక్ అనేది ఆల్రెడీ బాడీకి అందుతుంది. సో, సెపరేట్‌గా మీరు మీ పిల్లలకి ప్రోబయోటిక్ రెగ్యులర్‌గా మెడిసిన్ లాగా వేయాల్సిన అవసరం అనేది లేదనమాట. ఇంకొక టిప్ ఏంటి అనంటే, ఈ ఫుడ్స్ కాకుండా మనము వడ అండ్ చపాతీ కూడా రెగ్యులర్‌గా చేసుకుంటాం కదండీ. సో, అలాంటప్పుడు కూడా ఏం చేయాలంటే పిండి కలిపిన తర్వాత ఒక 2-3 అవర్స్ మీరు పక్కకు పెట్టినట్టయితే గనక దాంట్లో కూడా మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది వస్తుంది. సో, ఇవి రెగ్యులర్‌గా మీ పిల్లలకి వాడుకుంటే వాళ్ళకి రావాల్సిన ప్రోబయోటిక్ అనేది వచ్చేస్తుందనమాట.